వాక్యాన్ని మనం శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటున్నారంటే, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించను. హల్లెలూయా. నిన్ను అందరికంటే ఎక్కువ హెచ్చిస్తాడంట, భూమి మీద ఉన్న జనములన్నిటికంటే. మనం అందరికంటే హెచ్చించబడాలి అంటే మనం ఏం చేయాలంటే, బాగా చదువుకుంటే మనం గొప్పవాళ్ళము. దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడండి? హెచ్చిస్తాడు. ఎంత హెచ్చిస్తాడో? ఉన్నతంగా, అందరికంటే. నీ రక్త సంబంధులుగా, నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ శత్రువు కంటే దేవుడిని హెచ్చిస్తాడు. ఈరోజు నా వాక్యం అదే. ప్రియమైన వాళ్ళ, దేవుడు మనకి మేలు చేస్తాడు. ఏం చేస్తాడు? మేలు. ఎలా మేలు చేస్తాడు? దేవుని వాక్యం మనం చూస్తే, మనం మంచి వారంగా ఆయన వాక్యం విన్నప్పుడు మనం నీతిమంతులం అవుతాం. యథార్థతను, మంచితనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఆ మేలు నీకు ఎలా వస్తుంది? దేవుని వాక్యం మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేతును, అవి విస్తరించి అభివృద్ధి పొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మల్ని నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసు. ప్రభు మాట్లాడుతున్నారు, నేను మీ మీద పశువులు విస్తరింపజేస్తా, మీ మీద అంటే మీకు సమృద్ధిగా నేను సమస్తాన్ని ఇస్తా. ఇచ్చి నేనేం చేస్తానంటే, మునుపట్లాగే ఇదివరకులాగే నేను మరలా మిమ్మల్ని చేస్తాను. మనం అంటాం కదా, ఒకప్పుడు నాకు దగ్గర ఇట్లా ఉండేది, ఇట్లా ఉండేది. ప్రియమైన వలన దేవుడిని ఎలా చేస్తాను? మునుపటి వలనే, ఇదివరకు పూర్వకాలంలో నువ్వు ఎలా సంతోషించావో ఆ విధమైనటువంటి దీవెనలన్నీ మళ్ళా నీకు ఎలా? అధికమైన మేలు. ఎలాంటి మేలు చేస్తానంటున్నాడు? అధికమైన మేలు. ఇంకా మనం చూసినప్పుడు జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చూస్తే అక్కడ ఏముందంటే, రెండింతలుగా నేను మేలు చేస్తా, మీరు నా దగ్గరకు వచ్చిన మాట వింటే. రెండింతలుగా అంటే నష్టపోయిన అన్ని మళ్ళా దేవుడు తిరిగి ఏం చేస్తాడు? మనకి అనుగ్రహిస్తాడు. నేను వాక్యం చదువుతున్నప్పుడు మనం బైబిల్ చదువుతూ ఉంటే ఉంటుంది, ప్రియమైన దేవుని బిడ్డలైన వారు ఏదైనా నష్టపోయారనుకో, మళ్ళా వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు మళ్ళా తిరిగి అవి సమకూర్చబడతా ఉంటాయి. అది దేవుని ద్వారానే సాధ్యమవుతుంది. ప్రభు మాట్లాడుతున్నారు, ఇదివరటి కంటే నేను ఎక్కువగా నేను చేస్తాను, మునుపటి కంటే అధికముగా. మునుపు దినాలను నువ్వు ఎలా ఉన్నావో ఆ విధంగా చేసి ఇంకా నేను ఆశీర్వదిస్తా. ఇంకా బైబిల్లో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే అక్కడ ఏమనుందంటే, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగు. ఈ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఏంటంటే, రెండింతలుగా, ఇంకొకటి అధికముగా, మూడవది సమృద్ధిగా. మేలు చేయడం దేవునికి ఎంత ఇష్టమో. ప్రియమైన మన పిల్లలకి ఏం చేస్తూ ఉంటాము? మంచి ఇచ్చి వారిని మేలుతో తృప్తిపరుస్తూ ఉంటాం. వారిని ఎంత ప్రేమిస్తామో ఎన్నో చేస్తూ ఉంటాం వారికి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకి ఏం చేయాలనుకుంటారు? మంచి ఇవ్వాలనుకుంటారు. మీ పరలోకపు తండ్రి నేను మీకంటే ఎక్కువ మంచి అయిన వాటిని నేను ఇస్తా. హల్లెలూయా. కాబట్టి నమ్మాలి. బైబిల్ సెలవిస్తుంది, మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీ దేవుడిని యెహోవా ఎదుట యథార్థంగా ఉండాలి. ఈ దేవుడు ఎవరికి దర్శనమిస్తాడు? యథార్థవంతులకు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతులకు దేవుడు తన ముఖ దర్శనాన్ని ఇస్తాడు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నడూ ఎవరికి కీడు చేయాల. చూడండి, అపోస్తుల కార్యాలు మనం చూస్తే ఆయన తిట్టిన, ఆయన దూషించిన, ఏమి చేసినప్పటికీ ఆయన ఏం చేశాడో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం చూద్దాం. 38లో చివరి భాగం చూస్తే, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడయుండును గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరి. యేసు ప్రభువు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు? ఏ ఊరు వెళ్ళిన ప్రజలకు మేలే చేశారు. ఆయన మేలు చేస్తూ సంచరించారు. ఎవరికి మేలు చేశారు? యథార్థంగా ఉన్నవారికి. ఎవరికి మేలు చేశారు? ఆయన యొద్దకు వచ్చి అందుకే అంటారు కదా,
మత్తయి సువార్త 11:28 ఏముంటుంది? ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మన భారాలతో మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. ఎన్నో భారాలు. ప్రియమైన వాళ్ళ, మనం పైకి నవ్వుతూ ఉంటాం, హృదయంలో ఏముంటుంది? దుఃఖం. నీ హృదయం నీ భారముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, విశ్వాసముతో వచ్చినప్పుడు ప్రభు నీకు ఏం చేస్తాడు? మేలు. ఏం చేస్తాడు? మేలు. ఎంత గొప్ప విషయం! మేలు చేత నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. మేలు చేత ఇంకా బైబిల్ మనం చూస్తే తన బిడ్డలకి మేలు చేస్తూ సంచరించాడు. ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 14 వచనం చూస్తే 31:14 కృపతో యాజకులను సంతోషపరిచెదను, నా జనులు నా ఉపకారమును తెలుసుకొని తృప్తి పొందుదురు. ఎలా మనకి మేలు చేస్తాడంటే ఫైనెస్ట్, అక్కడ శ్రేష్టమైన వాటితో దేవుడు నీకు మేలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని దగ్గరికి వచ్చి నీకు ఇంకా మేలు ఎన్నో మేలు చేశారు. ఈ సంవత్సరంలో ఏ మేలు నీకు చేయాలని దేవుడు దాచి ఉంచాడో, ఆయన ఏం చేయబోతున్నాడో మనకేమైనా అర్థమవుతుందా? అందుకే దేవుని వాక్యులు ఈ ఒక్క మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథము, ఈ వాక్యం అందుకొట్టేద్దాం. కీర్తన గ్రంథము 31వ కీర్తన 31వ కీర్తన 19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో. చూడండి, బైబిల్ సెలవిస్తుంది దేవుడు సిద్ధపరుస్తాడంట. ఏం సిద్ధపరుస్తాడు? మేలు. హల్లెలూయా. నీ కోసం దేవుడు ఏం సిద్ధపరుస్తాడు? మేలు. ఆయన ఏమి సిద్ధపరిచారో కంటికి కనబడం, రెండవది చెవికి వినబడదు, ఇంకోటి హృదయానికి అర్థం కాదు. తర్వాత అనిపించింది, అమ్మో దేవుడు నాకు చాలా మేలు, నేనేమైద్దా అనుకుని ఇంత గొప్ప కార్యం చేశాడే. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, నువ్వు ఆయన ఆశ్రయించినప్పుడు నరుల ఎదుట మనుషులందరి ముందు నువ్వు ప్రభుని వెంబడిస్తూ ఉంటే ప్రభు ఏం చేస్తాడు? నేను సమస్త జనముల కంటే నేను గొప్పగా హెచ్చిస్తాను. బైబిల్ సెలవిస్తుంది, నేను సిద్ధపరిచా. దావీదు మహారాజు అన్నాడు, ప్రభా నరుల ఎదుట నేను ఎవరు ఆశ్రయిస్తానో, మనుషులందరూ ఎవరు నీ కొరకు నిలబడతారో వారి కొరకు నువ్వేం సిద్ధపరుస్తావు? ఎంతో గొప్ప మేలు, ఎంతో గొప్ప. మరి ఇది మధ్య కాలం ముందు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను తృప్తిపరుస్తానన్నాడు. దేంతో? మేలుతో. దేంతో తృప్తిపరుస్తాడు? మేలుతో. ఎంత మేలు? రెండింతలైన మేలు. ఎంత మేలు? సమృద్ధి అయిన మేలు. ఎంత మేలు? అధికమైన మేలు. ఇంకెంత మేలు? గొప్ప మేలు. కాబట్టి మరి నాకు దేవుడు గడిచిన సంవత్సరాలు చేసిన మేలు జ్ఞాపకం చేసుకో. గత కాలంలో దేవుని జీవితంలో ఎన్ని మేలు చేసేవి జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తూ వెళ్ళిపో ముందుకి. ఇప్పుడు పడుతున్న శ్రమను గురించి విచారించవద్దు. నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు కలుగుతున్న ఇబ్బందుల గురించి ఏడవద్దు. ప్రియమైన వాళ్ళ, దేవుడు చూచేటువంటి వాడు. అనేటువంటి వాడు చూచున్నది. హల్లెలూయా. ఆయన చూచేటువంటి దేవుడు. మన పరిస్థితిని అంతటినీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. అందుకే భయభక్తులు, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎంత చక్కని వాగ్దానం నీ బైబిల్లో. క్రొవ్వుతో నేను తృప్తిపరుస్తాను, మేలుతో నేను తృప్తిపరుస్తాను. ఇంకా బైబిల్లో మనం చూస్తే 84వ కీర్తన మనం చూద్దాం. కీర్తన గ్రంథము 81వ కీర్తన 16 వచనం చూస్తే, అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వాని పోషింతును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. కొండ తేనె అంటే అది ఇక ద ఫైనెస్ట్ హనీ అంటది ఇంగ్లీష్లో. అది స్వచ్ఛమైన తేనె. అటువంటి తేనెతో నేను ఏం చేస్తాను? నేను తృప్తిపరుస్తా. ప్రియమైన దేవుడు ఎన్ని మేళ్ళు ఉన్నాయి. క్రొవ్వుతో, బలమైన ఆహారంతో, కొండ తేనెతో, నీకు ఆరోగ్యం ఇచ్చేదాంతో, ఇంకా ఎలా నేను తృప్తిపరుస్తాడు? మేలు చేత నేను తృప్తిపరుస్తా. ఈ ఉదయ కాలమందు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నేను నీ కొరకు సిద్ధపరిచా. ఏం సిద్ధపరిచాను? మేలు. పక్షిరాజు యవ్వనం ఎలా క్రొత్తదవుతా ఉంటుందో, నేను కూడా మేలు చేత నేనేం చేస్తూ ఉంటాను? తృప్తి. దేవుని బిడ్డలైన వారు ఆ మరణం వరకు కూడా మన జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. చివరి వరకు కూడా మనల్ని నడిపిస్తానే మేలే చేస్తానండి. మరణం వరకు కూడా మనం ధైర్యంతోనే వెళ్ళిపోతాం మేలు పొందుకుంటేనే. బైబిల్లో మనం చూస్తే ఉండదు, మోషే చనిపోయేటప్పుడు భయపడలా, ధైర్యంగా ఉన్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోతానా,
అని ఒక చాలా బాగా మాట్లాడతారు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం అక్కడ ఉంటుంది. నేను వెళ్ళిపోతానని చెప్పి ఇస్రాయేల్ అందరినీ పిలిచి వాడిని ఆశీర్వదించి ధైర్యంగా చనిపోతాడు. మోషేని చూసినప్పుడు మోషే కూడా అంతే. మరి దావీదు మహారాజు చూసినప్పుడు నేను లోకులందరూ వెళ్ళిపోవలసిన మార్గంలో నేను వెళ్ళిపోతాను, ధైర్యంగా ఉండు అంటే అని కొన్ని విషయాలు చెప్పి వాళ్ళు మరణించడం జరిగింది. భయంతో ఆందోళనతో ఎవరు చనిపోరా. అదొక మేలే చెప్పాలి అంటే. మా వివాహం చేసిన దేనమ్మ గారు కూడా ఆమె చనిపోయేటప్పుడు నా దగ్గరికి వచ్చింది. అమ్మా మేరమ్మా, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానా, ఇదే ఆఖరి మీటింగ్ రాను, నేను ప్రభు రాజ్యానికి వెళ్ళిపోతానా. ఎవరైనా మనం చెప్పగలం ఆ మాట అండి? అమ్మా ఇప్పుడు కూర్చొని చచ్చిపోయిందే చెప్పి ఎవరైనా చచ్చిపోతారా? ఎవరు చచ్చిపోరు. అది దేవుని కలిగిన వాళ్ళకే సాధ్యమవుతుంది. గాస్పుల్ హాల్ స్థాపించిన ఋతు మామగారు కూడా ఆమె మరణించే ముందు కుమార్తో ఫోన్లో మాట్లాడుతుందంట. అయ్యా నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానా, సంఘాన్ని జాగ్రత్తగా చూసుకో. ఎవరు చెప్తారన్నమాట? డాక్టర్ గారు మనం అంటే వాళ్ళకి దేనంగా చూస్తాం. వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి చచ్చిపోతున్నాను, నా ప్రాణం పోతుందని కళలో ఏదో పెట్టుకొని చూస్తారు. భయపడింది వాళ్ళు. దేవుని బిడ్డలు ఎలా ఉంటారు? ఎప్పుడు ధైర్యంగానే ఉంటారు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగా ఉంటుందంట. అలాగే మా అమ్మమ్మ కూడా చనిపోయేటప్పుడు ఆమె మరి చిన్న పిల్లలు, మా 5 పిల్లల్లో లాస్ట్ 2కి తెలియదంట చనిపోవడం కూడా తెలియదు. అంత తెలియదు వాళ్ళకి అసలు అమ్మ చనిపోయింది. అంత వయసులో ఆమె చనిపోయింది, చిన్నప్పుడే. ఆమె చనిపోయేటప్పుడు ప్రార్థనకు మరి వాళ్ళతో చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడింది. మా తాతగారు వచ్చారు, వాళ్ళ అమ్మగారు అందరూ ఉన్నారు అక్కడ. కొంతసేపు వాళ్ళతో మాట్లాడి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుందంట. ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పిందంట, ప్రభు వచ్చాడు, దేవదూతలు వచ్చారు, నా చుట్టూ ఉన్నారు అని భాషతో ప్రార్థన చేస్తూ చేతులు చాపిందంట. చాపి ప్రభువా వచ్చావా, నన్ను ఎత్తుకో అని 2 చేతులు ఎత్తి ఇలా కళ్ళు మూసేసి మా తాతగారు ఆమె ఇక కళ్ళు మూసే ముందు మా తాత ఈ మాట చెప్పముందు చెప్పిందంట. మా తాత ఏం చూసి, పిల్లలు జాగ్రత్త, ఇంకంతే, ఆయనతో ఏం మాట్లాడినా. భయపడే చిన్న 4 అమ్మాయిలు ఇలాంటి భవిష్యత్తు అట్ట, ఒక్కడికి భవిష్యత్తు అట్ట. ఒక్కడు కూడా పెద్దోళ్ళలో ఎలా బ్రతుకుతారు నీ అడవుల. పిల్లలు ధైర్యంగా, పిల్లలు జాగ్రత్త. ప్రియమైన వాళ్ళరా, అది మేలు. అందుకే దేవుడు ఏం వాగ్దానం ఇస్తున్నాడు తెలుసా? భయపడతా బ్రతుకుతూ ఉంటాం మన జీవితాల్లో. అయితే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? ఏనా నీకు మేలు చేస్తాడు. దేవుని వెంబడించి నీవు ప్రభు కొరకు ఈ లోకంలో వదలాల్సి వదులుకున్న నీతో దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు చూద్దాం. ఇర్మియా గ్రంథంలోనికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము చాలా చక్కని వాక్యం ఇది. 32వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. మరియు వారి కుమారులకును మేలు కలుగుటకు వారి నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయం ఏక మార్గము దయచేది. నేను వారికి మేలు చేయడం మానకుండానట్లు నిత్య నిబంధన వారితో చేయించిన. చూడండి, ప్రభు అన్నారు, ఏమన్నారంటే నేను వారి కుమారులకు, నీకు నీ పిల్లలకు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వారి కుమారులకు. ప్రియమైన వాళ్ళ దేవుని వాగ్దానం నీకు మాత్రమే కాదు, నిన్ను బట్టి దేవుడు ఎవరిని దీవిస్తాడంట? నీ పిల్లలు. నిన్ను బట్టి నీ బిడ్డలకు దేవుడు మేలు చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. నీవు దేవునిలో కరెక్ట్గా నడిస్తే, ప్రభు కొరకు నువ్వు యథార్థంగా జీవిస్తే, దేవుని కొరకు నువ్వు మంచిగా బ్రతితే, మంచి వారికి మేలు చేయమి యథార్థులు ఇలా బ్రతితే. నా బిడ్డ రోజు మందిరానికి వచ్చేవాడు, నా బిడ్డ రోజు మానక నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేసేవాడు. నా కుమారుడు ఎంతో నా కొరకు సేవకు గుప్పిలి విప్పాడు. నా కుమారుడు ఉపవాసమని ప్రార్థించాడు. నా కుమారుడు సాక్ష్యం ఇచ్చాడు. నా కుమార్తె ధైర్యంగా నా కొరకు నిలబడింది. నేను ఎలా వారి బిడ్డలు మర్చిపోతా అంట. కాబట్టి ప్రభు వాగ్దానం, నేను వారికి, ఇంకెవరికంట? వారి పిల్లలకు ఏం చేస్తానన్నాడు? మేలు చేస్తా. నేను వారికి మేలు చేయటం మానకుండానట్టు. ఎంత మంచి వాక్యం అండి. ఏమి మానడంట ప్రభు? మేలు చేయడం. అందుకే మనం పాడతాం కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక ఆయన ఉండలేకుండా ఉంటాడంట. మేలు చేయట నేను మానను, వారికి మేలు చేయటం ఎందు నేను ఆనందిస్తున్నాను. కాబట్టి
దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. నీకు మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నీకును నీ బిడ్డలకును. అయితే ప్రభు కావలసింది ఒక్కటే, యథార్థత. రెండవది మంచితనం. ఈ రెండు నీవు కలుగున్నప్పుడు మేలు నీకు దూరముగా ఉండదు, మేలు నీ వెంటే వస్తుంది. ఈ వాక్యాన్ని ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ నేను చూపించి ముగిచేస్తాను. బైబిల్ నుంచి లూకా సువార్త 7వ అధ్యాయానికి మనం వెళ్తే 7వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. వారు యేసునందుకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం ఏమనంటే, ఈ శతాధిపతికి ఒక దాసుడు ఉన్నాడంట. ఎవరున్నారు? ఒక పనివాడు. ఈ పనివాడు ఎవరంటే, ఇతని కింద 100 మంది పనివాళ్ళు ఉన్నారు. ఒక పనివానికి అనారోగ్యం వచ్చిందంటండి. ఏం అనారోగ్యము? పక్షపాతం. వ్యాధి వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, నడవలేకపోతున్నాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి ఆ దాసుడు అంటే ఈ శతాధిపతికి చాలా ఇష్టమంట కదా. ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళు ఏం చేస్తారు? యజమానులు ప్రేమిస్తూ ఉంటారు. ఆ శతాధిపతికి ప్రియమైన దాసుడు ఒకడును. అతడు దేంతో బాధపడుతున్నాడు? రోగి అయ్యుండెను. అతనికి అనారోగ్యం వచ్చింది, రోగి ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ ఊరు వచ్చాడని వార్త వినబడింది. యేసు స్వస్థపరచును కదా. యేసు ప్రభువారు ఏం చేశారు? భూమి మీద ఆయన స్వస్థతలు ఇచ్చారు మనుషులకి. ఆయనలో స్వస్థత ఉంది, ప్రభావం ఆయనని బయలు వెళ్ళి మనుషుని మనకుండదండి. దేవుడు స్వస్థపరిస్తేనే మనం స్వస్థపరచబడతాం. ఎంతమంది ప్రార్థన చేసిన దేవుడు కనికరించకపోతే స్వస్థత రాదు. ఆ యేసు ఈ లోక అనేక మంది రోగులు స్వస్థపరిచి, ఈ రోజు కూడా యేసు సజీవుడిగా ఉన్నాడు. ఈ రోజు ఆయన స్వస్థత ఆగిపోలా. యేసు స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నేను ఆస్తమా పేషెంట్ని, ఎన్నో సంవత్సరాలు ఆస్తమాతో బాధపడ్డా. ప్రభు నన్ను మీరు అనేక మంది సాక్ష్యాలు ఇస్తారు, మీ ప్రభు నన్ను స్వస్థపరిచాడు. అయితే చూడండి, ఇతను ఆ ఊరు యేసు ప్రభు వచ్చని విన్నప్పుడు తన పని వాళ్ళని పంపించాడంట. ఏమనంటే, ఇదిగో ఫలానా వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం మనం చూస్తే ఉంటుంది. అతడు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపాడు. ఆ ఊర్లో ఉన్న యూదుల పెద్దలు పంపించాడంట, కొంతమంది పెద్దల్ని. వెళ్ళండి, నా దాసుడు స్వస్థత పొందుకోవాలి, యేసయ్య చెప్పండి బాగు చేయమని అని. వెళ్ళారు వాళ్ళు. వెళ్ళినప్పుడు ఆయన రావడానికి టైం లేదు అక్కడ. యేసయ్య సమయం లేదు. యేసయ్య ప్రసంగిస్తూ ఉన్నాడు, యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. ఆయనకు రావడానికి వీలు పడట్లా. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? బతిమాలుకుంటున్నారు. బోధకుడా దయచేసిరా, దయచేసి శతాధిపతి ఇంటికి రా అని ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఇతడు ఈ ఊరి వారందరూ కూడా ఒక మందిరాన్ని కట్టించాడు. ఏం కట్టించాడండి? మన ప్రజలకు సమాజ మందిరాన్ని కట్టించాడు. నీ వల్ల మేలు పొందడానికి అతడు యోగ్యుడు. చూడండి, దేవుని దగ్గర నుంచి నీకు మేలు కావాలి అంటే మనలో ఏం కనబడాలి? నీతి కార్యాలు. మనలో ఏం కనబడాలి? యథార్థమైన కార్యం. శతాధిపతి ఎంత మంచివాడు, దాసుని కొరకు స్వస్థత కొరకు ప్రయాసపడుతున్నాడు. ప్రజలందరూ దేవుని దగ్గర రావాలని చెప్పి ఒక మందిరాన్ని కూడా కట్టించాడంట. అతను ఎంతో మంచివాడు. అయితే యేసు ప్రభువారు బయలుదేరి ఆ ఇంటికి వస్తున్నట్టే శతాధిపతి మళ్ళా అంటున్నాడు దాసుని పంపి, ప్రభా నీవు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడును కాను. నీవు మాట మాత్రం సెలవేస్తే చాలయ్యా, మా ఇంటికి రావడానికి నేను అర్హుడు కాదు. చూడు ఎంత తగ్గించుకున్నాడో. శతాధిపతులు మనకేం కనబడుతుంది? ప్రేమ. శతాధిపతులు ఏం కనబడుతుంది? మంచితనం. శతాధిపతులు ఏం కనబడుతుంది? తగ్గింపు. ఇవన్నీ ఉన్నాయి. యేసు ప్రభువారికి ఎంత ముచ్చటేసిందో అంటున్నాడు కదా. ఇటువంటి వ్యక్తిని నేను ఈ దేశంలో, ఈ ప్రాంతంలో నేను చూడలేదే. అతను ఏమన్నాడు? నా ఇంటికి రావడానికి నేను పాత్రును కాదు, నీ దగ్గర రావటానికి కూడా నేను పాత్రుడును కాదు. మనం ఏదైనా చిన్నది చేస్తే ఎంత గొప్ప ఫీల్ అవుతామో. నేను చర్చికి ఇది ఇచ్చా, నేను చర్చికి ఇది ఇచ్చా, మనం గొప్పగా ఫీల్ అవుతాం, గొప్పగా చెప్పుకుంటాం. కానీ శతాధిపతి అంత తగ్గించుకున్నాడు. నేను నీ యొద్దకు వచ్చుటకు పాత్రును కాను, నీవు నా ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు. నువ్వు అక్కడే ఉండయా, ఒక్క మాట చెప్పు చాలు. అందుకే ఒక చక్కని మాట ఉంది, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు,
ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. ప్రియమైన వారా, నీవు మాట మాత్రమే సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. ఇక్కడ చక్కని మాట కనబడుతుంది, ఇతడు మేలు పొందుకోవడానికి యోగ్యుడు. నీ ఇల్లు ఎలా ఉంది? నీ ఇంట్లో ఉన్న సమస్యలు దేవుడు తీయడానికి యోగ్యంగా కనబడుతుందా దేవుని దృష్టికి? నీవు యోగ్యుడిగా ఉన్నావా? ఆ ఊరి వారు యేసు ప్రభువుకి సాక్ష్యం ఇస్తున్నారు, అయ్యా నీ ద్వారా మేలు పొందుకోవడానికి ఇతడు యోగ్యుడు. బైబిల్ సెలవిస్తే దేవుడు ఎవరికి మేలు చేస్తాడు? ద్వితీయోపదేశకాండం 28 మంది చూస్తే, నీవు శ్రద్ధగా నా మాట విని దాని ప్రకారం దీవిస్తే, నీ పశువులు నేను దీవిస్తా, నీ చేతి పని నేను దీవిస్తా. దేవుడు రోషంతో మాట్లాడుతున్నాడు. నీ పశువులు అంటే ఏంటి? నీకున్నటువంటి ఆస్తి. నీ చేతి పని అంటే నీ ఉద్యోగం, నీ గర్భఫలం అంటే నీకు పుట్టిన బిడ్డల్ని నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తా. ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప దేవుడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, యెహోవా నువ్వు ఒక్కసారి దీవిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. ఎందుకు మందిరానికి వచ్చామని? మనం ఆదివారం అని మందిరానికి వచ్చామా? వారం అంతా 6 రోజులు ఉంటాం మన పనుల్లో, ఆదివారం వస్తాం దేవుని దగ్గరికి. ఎందుకు వచ్చాం మందిరానికి అంటే మేలు పొందుకోవడానికి. దేవా నాకు మేలు చేయి, నాకు మేలు కావాలి. ఇక్కడ మేలు, దేవుడు ఏ మేలు కావాలంట దేవుడు అడుగుతున్నాడు. ఆయన ఎవరికి మేలు చేస్తాడో బైబిల్ చదివి, యథార్థ హృదయులకు మంచి వారికి ఎలా మేలు చేస్తాడండి? గొప్ప మేలు. మనం చదివాం కదా, ఎట్లని మేలు చేస్తాడు? గొప్ప మేలు నీ కొరకు సిద్ధపరిచాడు. 2 మేలు, సమృద్ధిని మేలు, అధికమైన మేలు. ఎన్నున్నాయో ఆయన దగ్గర ఎంతో ఆశీర్వాదం ఉంది. మనం కొంచెం అడుగుతాం, కానీ దేవుడు అధికంగా ఇస్తాడు. అయ్యా నా స్నేహితురాలు వాళ్ళ అమ్మాయి బలహీనతను బట్టి అడిగిందంట, 10th పాస్ అయితే చాలు ప్రభా, సండే స్కూల్లో టీచర్గా పనిచేయాలంటే 10 పాస్ అవ్వాలని రూల్ పెట్టారు. 10th పాస్ అయితే చాలు, ఈ సండే స్కూల్లో వాక్యం చెప్తే నాకు మాత్రం చాలయ్యాను. 10th పాస్ అయింది, ఇంటర్ పాస్ అయింది, డిగ్రీ పాస్ అయింది, ఎంఎస్ చేస్తుంది ఇప్పుడు అమెరికాలో. అందుకే యథార్థంగా నువ్వు దేవుని వెంబడిస్తే, మంచితనంతో నువ్వు ఉన్నప్పుడు దేవునికి ఎంతో మేలు చేస్తాడు. ఎలా? నీ ద్వారా నీ పిల్లలకి నువ్వే ఆశీర్వాదం తెచ్చేది. నువ్వు చదవట్లేదు, నీకు మార్కులు రాటన్నద్దు. నీ పిల్లోడు చదవకపోయినా, వాడి జ్ఞానం తక్కువగా ఉన్నప్పటికీ నీ సరే, నువ్వు యథార్థంగా నిలబడ్డావంటే అది ఏమి లేని వారిని దేవుడు ఏం చేస్తాడు? వెర్రివారిని, అజ్ఞాన దేవుడు అధికంగా హెచ్చిస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని అడుగుదాం. బ్లేమ్లెస్ హార్ట్, యథార్థ హృదయం నాకు ఇవ్వయా. నా మాట యథార్థంగా ఉండాలి ప్రభా, నా ప్రవర్తన యథార్థంగా ఉండాలి, నా ప్రేమ యథార్థంగా ఉండాలి ప్రభా. కపటముతో, వేషధారంతో, పైకొకటి లోకడోడి నేను ఉండకూడదు ప్రభా. తిను అంటాను కానీ నా హృదయంలో వచ్చే మాటగా ఉండదుగా ప్రభా. లోపల యథార్థత ఉండాలి. పైకి భక్తి కలిగి నీ శక్తిని ఆశ్రయించి దుస్థితి నుంచి నన్ను విడిపించు. కపటపు నడునాన్ని దూరపరచు అని దావీదు మహారాజు ప్రార్థన చేస్తున్నాడు. కపటపు నడత నాకు దూరము చేయి, నీ సన్నిధిని యథార్థంగా జీవించడానికి నాకు సహాయం చేయి. కీర్తన 125లో మనం చూసాం, యెహోవా మంచి వారికి మేలు చేయము, యథార్థ హృదయులకు మేలు చేయము. నరులు ఎదుట ఆయన ఆశ్రయించు వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్ప మేలు నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. సమృద్ధి అయిన మేలు, 2 మేలు, అధికమైన మేలు. కీర్తన 103లో మనం చూసాం, మేలు చేత 5
వచనములు మేలు చేత ఆయనని హృదయమును తృప్తిపరచుచున్నాడు. మేలు చేయడానికే దేవుడు నీతో వాగ్దానము చేస్తూ ఉన్నాడు. వారికి వారి కుమారులకును నిత్యము మేలు కలుగునట్లుగా నేను వారితో ఒక నిత్య నిబంధన చేస్తున్నా. ఈ ఉదయకాలమందు ప్రభుని అడుగుదా, నాకు ఈ వాగ్దానము నా సొంతం అవ్వాలి ప్రభువా. నేను విన్న వాక్యము నా సొంతం అవ్వాలి ప్రభువా. నాకు మేలు కావాలి, నా బిడ్డలకు మేలు కావాలి నాయనా. నేను మేలు చూడాలి నా జీవితంలో, నా బిడ్డల జీవితాల్లో మేలు చూడాలి. నా పశువుల విషయంలో, నా చేతి పని విషయంలో, నా గర్భఫల విషయంలో నేను మేలు చూడాలి ప్రభా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఆ శతాధిపతి అలా ఉన్నాడు, మనం చూసాం. ఆయన ఎంతో అధికార పదవిలో ఉన్నటువంటి వాడు, 100 మంది సైనికులకు అధిపతి, సెంచూరియన్, అంత మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి తన దాసుని ప్రేమించాడు. ఒక పనివాని ఎంత ప్రేమించాడో, రోగిగా ఉన్నప్పుడు శ్రద్ధ పుచ్చుకున్నాడు. రెండవదిగా మనం చూస్తే తన ప్రాంత ప్రజలందరి మీద అతని శ్రద్ధ ఉంది. వారిని ప్రేమించి వారికి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు తన సొంత ధనముతో. ఆ ఊరి వారందరి దృష్టిలో, దేవుని దృష్టిలో అతను ఎంత మంచివాడో బైబిల్ సెలవిస్తుంది. ఎంత తగ్గించుకున్నాడు. వెంటనే తన దాసుడు స్వస్థత పొందుకున్నాడు. పరిశుద్ధైన మా ప్రభా, దయగల స్వామి, అయ్యా నీకే స్తుతులు, స్తోత్రం నాయనా. 84వ కీర్తనలో ఉంది, యథార్థవంతులుగా ఆయన ఏ మేలు చేయక మానరని. నాయనా, మంచి వారికి యథార్థులకు మేలు చేసే దేవుడు అని మా ప్రభా. అయ్యా మీ మార్గము మేలు కలిగే మార్గము నాయన. నీకు స్తోత్రం అయ్యా. రెండింతలుగా మేలు చేస్తానంటున్నావు, అధికముగా మేలు చేస్తానంటున్నావు, సమృద్ధిగా మేలు చేస్తానంటున్నావు, గొప్పగా మేలు చేస్తానంటున్నావు ప్రభా. మా కొరకు గొప్ప మేలు సిద్ధపరిచావు, సమృద్ధిని మేలు సిద్ధపరిచావు, రెండింతల మేలు సిద్ధపరిచావు నాయన, అధికమైన మేలు సిద్ధపరిచావు నాయన. నీకు స్తుతులయ్యా. ఇదిగో ప్రభా, మా దగ్గర నుంచి కోరేది మీరే ప్రభా. అయ్యా, అది వెండి బంగారములు మమ్మల్ని అడగట్లేదయ్యా, ధనాన్ని మమ్మల్ని అడగట్లేదు ప్రభా. అయ్యా, అదిగో తండ్రి, యథార్థంగా ప్రవర్తించమంటున్నావు, యథార్థంగా జీవించమంటున్నావు. అయ్యా, మీ ఆజ్ఞలు కట్టలను శ్రద్ధగా విని వాటిని అనుసరించి నడమంటున్నావు ప్రభా. అయ్యా, సహాయం చేయను మా ప్రభా. నాయన మీకే స్తుతులు, స్తోత్రములు ఎంచుకొచ్చాం తండ్రి. మా ప్రభా నాయన, మాలో ఉన్న కపటము, మాలో ఉన్న వేషధారణ, మాలో ఉన్న కోపము, మాలో ఉన్న ద్వేషము నాయన, అసూయ, ఓర్లేనితనము నాయన, అయ్యా అంతకా ప్రభా, మా చూపులటువంటి గర్వము నాయన తీసివేని ప్రభా. అయ్యా తీసివేయి. శరీరాశ, నేత్రాశ, జీవడమము మా నుంచి తొలిపోయినట్లుగా చేయి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచమడుగుచున్నాను ప్రభా. మాటలో తప్పని వారంగా ఉండాలయ్యా, మాట తప్పని వారంగా ఉండాలి ప్రభా. అయ్యా క్షమించు నాయన. మీ సన్నిధిలో మేము ఏం బ్రొక్కున్నామో, మనుషుల దగ్గర మేము ఏం చేస్తాం అనుకున్నాము ప్రభా, అది నెరవేర్చాలి ప్రభా. అయ్యా సహాయం చేయి. మీరేం చెప్పారో, మీరేం చేయమన్నారో ప్రభా, మీ మాట శ్రద్ధగా విని దాని ప్రకారం మేము చేసినప్పుడు మేము ఆశీర్వదించబడతామయ్యా. మా పని ఆశీర్వదించబడింది అయ్యా, మా సంపద ఆశీర్వదించబడింది, మాకిచ్చిన ఆస్తి పాస్తులు, మాకిచ్చిన గర్భఫలము, మాకిచ్చిన కుమారులు కుమార్తెలు అయ్యా ఆశీర్వదించబడతారు వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన మీ స్తోత్రం నాయన. దీవించయ్యా. 28 నిత్యోపదేశ కాండములో మీ మాట వినటం వల్ల వచ్చే దీవెనలు ఎన్నో ఉన్నాయి మా ప్రభా. ఈ ఆశీర్వాదాలన్నీ మేము అనుభవించాలయ్యా. నీ మాట వినకుండా శాపాన్ని మేము తెచ్చుకోకూడదు మా ప్రభా. నాయన కృప చూపు, కనికరించు. యేసు రక్తముతో ప్రతి బిడ్డను శుద్ధి చేయండి, సమాధానంతో నింపండి ప్రభా. మీకే వందనాలయ్యా. విత్తమైన వాక్యం దృష్టి ఎత్తుకొని పోకూడదయ్యా. అయ్యా ముళ్ళ తప్పుల వలె ఇహలోక సమయమైన ఐహిక విచారాలు, ధనమోసము,
అణిచివేయకూడదు మా ప్రభా. అయ్యాగు తను మీ నిమిత్తము శ్రమ బాధ వచ్చినప్పుడు మేము ఆగిపోకూడదు మా ప్రభా. ఎండకునైనా అయ్యో ఈ మొక్క ఎండిపోయినట్టుగా, అయ్యా రాళ్ళలో పడినటువంటి మొక్క నైనా విత్తనము లోతుగా వేరు లేనందున ఎండిపోయింది మా ప్రభా. నేను అటువంటి స్థితి ఉండకూడదయ్యా. పక్క పడిన విత్తనము నిష్ఫలమైపోయింది, ఆకాశ పక్షులు చెత్తుకొని పోయింది మా ప్రభా. అయ్యా ఆ విధంగా వాక్యం నిష్ఫలం కాకూడదయ్యా. వాక్యం నిష్ఫలం కాకూడదు అయ్యా. వాక్యం ఫలించాలి, వాక్యం ఫలించాలి, 30దంతులుగా 60 నిరంతరంగా ఫలించాలి ప్రభా. రక్షణ పొందిన వారు పొందుటకు సహాయం చేయండి. పొందిన వారు మీ కొరకు సాక్షిగా నిలబెట్టండి. ఎవరు బలహీనులుగా ఉన్నారు, అనారోగ్యముతున్నారో నీ బిడ్డలను తాకి స్వస్థపరచండి. వారికి ఉన్న బలహీనత తీసివేయండి మా ప్రభా. దురాత్మన అగ్నితో కాల్చివేయండి అయ్యా. వెంటాడుతున్న చీకటి ఆత్మను బంధించమడుగుచున్నాను ప్రభా. నీ బిడ్డలకు సమాధానము దయచే, నెమ్మది దయచేయమడుగుచున్నాను ప్రభా. నేను మీ స్థుతులయ్యా. ఇదిగో నీ బిడ్డల చుట్టూ మీ దూతల కావలుగా ఉంచండి. అగ్ని ప్రకారముగా నీ బిడ్డలతో ఉండి ప్రభా. ఏ కీడుకే శోధక అధికారం లేకుండా చేయండి అయ్యా. నీ బిడ్డలకు ఎటువంటి కీడు లేకుండా చేయి, ప్రమాదం లేకుండా చేయండి మా ప్రభా. అపవాదికి లయమైపోయినట్టుగా చేయండి ప్రభా. నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడని వాగ్దానం ఇచ్చినావు. అయ్యో ఎంతో భయంకర ఈ దినాల్లో బయటికి వస్తున్నప్పుడు నాయన మీ దైవికమైన కాపుదల మాకు దయచేయండి మా ప్రభా. దేవాని స్తోత్రమయ్యా, దేవాని స్తోత్రమయ్యా. మంచివాడా, మంచి చేయువాడా, మేలు చేసేదేవా, మేలు చేయడును ఆనందించువాడా, మేలు చేస్తానని వాగ్దానం ఇచ్చిన వాడా, మాకు మాత్రమే కాదు ప్రభా, మా గర్భానుబడిన బిడ్డలకు మేలు చేస్తానంటున్నావు కదా ప్రభా. వారికి వారి కుమారులకు మీ నిత్యము మేలన్నావుగా మా ప్రభా. అయ్యా కృప చూపవా తండ్రి. ఉదయ కాలం ముందు నేను నీ బిడ్డలు తృప్తిపరచు అయ్యా. మేలు వారి కళ్ళ ముందు కనబడాలి, క్రొవ్వుతో వారు తృప్తిపరచబడాలి, కొండ తేనెతో తృప్తిపరచబడాలి, శ్రేష్టమైన గోధుమల చేత వారు తృప్తిపరచబడాలి, వేడి చేత వారు తృప్తిపరచబడాలి ప్రభా. వారి కన్నీరిక కారకూడదయ్యా. వారి దుఃఖ నిరమణ సమాప్తం అవ్వాలయ్యా. వారి ఏడ్పు పోవాలయ్యా. వారి దుఃఖమని తూర్పు ఎగిరిపోవాలయ్యా. దేవుని జీవాత్మ నీకు స్తోత్రం అన్న చెల్లించుకున్నామయ్యా. సంఘాన్ని దీవించయ్యా. ఈ ఉదయ కాలం మీద ప్రార్థనలో పాల్పొందిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి ప్రభా. మీకే మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనా ఇదిగో నా తండ్రి నీ శరీరంలో పనిలో పాల్పొని పొందుతుండగా పరిశుద్ధ దయచేయండి, యథార్థ దయచేయండి, మంచి దయచేయండి మా ప్రభా. నిర్దోషమైన చేతులు, పవిత్రమైన హృదయము, మంచి మనస్సాక్షిని దయచేయండి మా ప్రభా. దీవించు ఆశీర్వదించయ్యా. అయ్యా మీ శరీరము నిజమైన ఆహారము, మీ రక్తము నిజమైన పానం ఉంది కదా ప్రభా. నా శరీరం మీద రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్యదినమున మనం లేపుతున్నట్టులో కదా మా ప్రభా. నాయన మీ స్తుతులయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీన్ని చేయడానికి సెలవిచ్చావు నాయన. అయ్యా మేము శరీరంలో ప్రభా మీ మరణాన్ని పునరుద్ధానాన్ని మీ జ్ఞాపకం చేసుకుంటూ నాయన మేము పనులు పాల్పొందిగా మమ్మల్ని శుద్ధులుగా చేయండి తండ్రి. క్షమించు 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 నాయన. నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి మా ప్రభా. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరూ రక్షించబడిన వారందరూ కూడా ప్రభు శరీరం కొరకు మనం సిద్ధపడదాం.